హలో హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ యువర్ క్రాంతి వెల్పురి. ఇంతకు ముందు వీడియోలో అయితే నేను నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అనే దాని గురించి నేను ఇన్డెప్త్ అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియో ఎండ్లో నేను దాని ఎండ్ స్క్రీన్ అయితే పెడతాను. కంపల్సరీగా వీడియో చూడండి. ఈ వీడియో పూర్తిగా చూసే ముందే ఓకే. ఒకవేళ వీడియో చూసినట్లయితే ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇప్పుడే. ఎందుకంటే మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక ప్రాసెస్లో ఉంటుందన్నమాట, లైన్ వైజ్లో ఉంటుంది. ఏదైనా మీరు స్కిప్ చేసి మధ్యలో వేరే వీడియోకి వెళ్ళారంటే కనుక అది చాలా కన్ఫ్యూజన్ అయిపోతారనమాట. ఓకే, ఈ వీడియోలో నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే సోషల్ మీడియా ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్లో యూజ్ చేసి ఎలా గ్రోత్ అనేది పొందుతున్నారు అనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకే ఓకే మరి ఎప్పుడైతే స్టార్ట్ చేసేద్దామా. నెట్వర్క్ మార్కెటింగ్లో సోషల్ మీడియా అనేది ఎంత పవర్ఫుల్, బిజినెస్ అనేది ఎలా గ్రో చేస్తుందని చెప్పేదానికన్నా ముందు అసలు సోషల్ మీడియా అనేది ఎంత పవర్ఫుల్గా ఉంది ఈ రోజుల్లో అనే దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్గా 2016లో ముఖేష్ అంబానీ అంటే మన ఒక జనరేషన్కి ఒక గాడ్ లాంటాడు అనమాట. ఎందుకంటే చాలామంది అక్కడి నుంచి ఇంటర్నెట్ వాడడం అనేది అలవాటు చేసుకున్నారు. నెక్స్ట్ మొబైల్ ఫోన్స్ అనేవి, స్మార్ట్ ఫోన్స్ అనేవి యూజ్ చేయడం ఇలాంటివి అనేవి పెరిగినాయి అనమాట. 2016 సెప్టెంబర్ 5లో జియో అనేది లాంచ్ చేశాడు. 4G అనే టెక్నాలజీతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో సిమ్స్ లాంచ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి యూత్ అంతా కూడా, యూత్ కానివ్వండి లేకపోతే ఏజ్డ్ పర్సన్స్ కానివ్వండి, ఎక్కువ స్మార్ట్ ఫోన్స్కి అయితే అలవాటు పడ్డారు. దాంతోపాటు సోషల్ మీడియాకు కూడా మెల్లమెల్లగా అలవాటు పొందడం జరిగింది. ఎవరైతే సోషల్ మీడియాను వాడుకున్నారో వాళ్ళు గ్రాడ్యువల్గా గ్రోత్ అనేది పొందారు. ఇక్కడ 2 టైప్స్ ఉంటారు సోషల్ మీడియాలో. ఫస్ట్ ఏంటంటే ఒకరు క్రియేటర్స్ అనేవాళ్ళు ఉంటారు, సెకండ్ వచ్చేసి వ్యూవర్స్ అనమాట. ఇప్పుడు క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీని జనరేట్ చేసుకుంటారు. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పొందుతారు, లేదంటే ఎడ్యుకేషన్ పొందుతారు. వాళ్ళు ఏ స్ట్రీమ్ ఆఫ్ వాళ్ళకి ఇష్టం ఉంటే అందులో వాళ్ళు నాలెడ్జ్ అనేది పొందుతారు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ కానివ్వండి లేకపోతే ఇలాంటి పర్సన్స్ అందరూ కూడా, అంటే ఈ రోజుల్లో ఏజ్తో సంబంధం లేదు, యూత్ అనే లేదు, ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా సరే వాళ్ళకి మెయిన్ అటెన్షన్ ఎవరిదంటే, అటెన్షన్ ఎక్కడ ఉంటుందంటే సోషల్ మీడియా మీద అటెన్షన్ అనేది ఉంటుంది అనమాట. ఎప్పుడో వచ్చిన ఫేస్బుక్ దగ్గర నుంచి ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, స్నాప్చాట్ కానివ్వండి, లేకపోతే ఇది ఏంటంటారు యూట్యూబ్ షార్ట్స్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చాలా పాపులర్ అవుతున్నాయి అనమాట ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాతే. ఓకే, ఇప్పుడు దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్లో కానీ లేకపోతే బిజినెస్లో, వేరే బిజినెస్లో వీటిని ఎలా వాడుకుంటారు అనే దాని గురించి కొంచెం క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఒకటి ఇన్స్టాగ్రామ్ అనేది ఒక మీడియం లాంటిది. అంటే చూడండి, ఇన్స్టాగ్రామ్ వాళ్ళ సొంత వీడియోలు ఎవరు కూడా వాళ్ళంతటా వాళ్ళు తయారు చేయరు, వాళ్ళు ఎవరికి కూడా ఇన్స్టాగ్రామ్ అనేది శాలరీస్ అనేది ఇవ్వదు. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైతే పాపులర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు క్రియేట్ చేస్తారు, వీడియోస్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని వ్యూవర్స్ చూసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఎవరైతే వ్యూవర్స్ వాడుతూ ఉంటారో, ఇంటర్నెట్ వాడతారు, అన్నీ వాడతారు, దాని ద్వారా ఇప్పుడు ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో దాన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ అని జరుగుతుంది. లేకపోతే యూట్యూబ్లో కూడా సేమ్ అదే సిస్టమ్ అనమాట. యూట్యూబ్లో కూడా వ్యూస్ని బట్టి, ఆ వీడియో లాంగ్ని బట్టి, యాడ్స్ ప్లే అవ్వడం బట్టి మధ్యలో దాన్ని బట్టి కూడా మనీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్రియేటర్స్ అనేవాళ్ళు మనీ తీసుకుంటున్నారు, వ్యూవర్స్ అనేవాళ్ళు ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారని ఆల్రెడీ చెప్పాను కదా మీకు. బట్ దీన్ని బిజినెస్లోకి మెల్లమెల్లగా ఎలా కన్వర్ట్ చేసుకుంటూ వచ్చారంటే, ఇప్పుడు ఏదైతే మధ్యలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నామో రీల్స్తో పాటు మధ్యలో మనకి సమ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఓకే, మెటా యాడ్స్ అని చెప్పేసి ఎప్పుడైతే లాంచ్ అయిందో దాని ద్వారా ఆటోమేటిక్గా బిజినెస్ అనేది గ్రోత్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక రీల్ని మనం రీల్ పోస్ట్ చేసిన తర్వాత ఆ రీల్ కింద మనకి బూస్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. సింపుల్గా ఆ బూస్ట్ అనే ఆప్షన్ వాడి రీచ్ని పెంచుతున్నారు. ఇన్స్టాగ్రామ్ మీకు ఏమి అంటే మీరు ఏదో కంటెంట్ పెడుతున్నారని చెప్పేసి అది ఇన్స్టాగ్రామ్ ఆటోమేటిక్గా పుష్ చేయదు. ఇన్స్టాగ్రామ్లో వీడియో పుష్ అవ్వాలంటే ఒకటి మీకు కామెంట్ అన్న పడాలి, లేదంటే షేర్స్ అన్న రావాలి, సేవ్లు అన్న రావాలి. దాన్ని బట్టి అది మల్టిపుల్గా అంటే ఎలా అవుతుందంటే అదొక నెట్వర్క్, ఇది కూడా నెట్వర్క్ బిల్డింగ్ లాంటిది అనమాట. మీకున్న నెట్వర్క్లో ఇప్పుడు చూడండి, మీకున్న ఫ్రెండ్స్ సర్కిల్లో సరదాగా ఏదో కామెడీ రీల్ నచ్చింది, దాన్ని మీరు షేర్ చేసిన తర్వాత అది వాళ్ళకి నచ్చి వేరే వాళ్ళకి షేర్ చేశారు. అక్కడ ఏమవుతుందంటే ఇన్స్టాగ్రామ్ ఒకరి దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని ఒకరికి షేర్ చేసిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా ఇంకొంత రీచ్ ఇస్తుంది. అలా రీచ్ పెరుగుతూ వెళ్తుంది తప్ప ఇన్స్టాగ్రామ్ దాని అంతా తాను రీచ్ అనేది ఇవ్వదనమాట. లేకపోతే మీరు డబ్బులు పెట్టి రీచ్ పెంచుకోవాల్సి వస్తుంది బూస్ట్ చేసి. ఓకే, ఇలా రీచ్ పెంచడం వల్ల మన దగ్గర ఉన్న ఐడియాస్ కానీ, మన దగ్గర ఉన్న బిజినెస్ కానీ ఏదన్నా సరే బయటికి అందరికీ తెలియజేస్తున్నారు అనమాట జనాలు అనేవారు. ఓకే, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంతమంది బ్రాండ్ డెవలప్మెంట్ చేస్తారు. బ్రాండ్ అంటే మనం ఏదో కంపెనీ పెట్టి దానికి సంబంధించిన నేము ఇది కాదు. బ్రాండ్ అనేది ఏంటంటే
సెల్ఫ్ బ్రాండ్. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే పర్సనల్ బ్రాండింగ్ అని కూడా చెప్తారనమాట. ఓకే, ఈ పర్సనల్ బ్రాండింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే రేపు పొద్దున్న ఒకవేళ నువ్వు నీ దగ్గర ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ నువ్వు బయట సెల్ చేయాలంటే కనుక నువ్వు ప్రొడక్ట్ ఒకటి చూపిస్తే సరిపోదు. ఎందుకంటే నీకంటూ మార్కెట్లో ఒక వాల్యూ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్కి వాల్యూ వస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వాల్యూ రావాలి. ఎందుకంటే అది తయారు చేసినాడు ఎవరు అనేది తెలుసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు జియో గురించి చెప్పాను. జియో గురించి చెప్పగానే ఇలా 4G గురించి చెప్పగానే మీకు ఫస్ట్ అంబానీ ఫ్యామిలీ గుర్తొస్తుంది, అందులో ముఖేష్ అంబానీ. ఎందుకు గుర్తొచ్చారు అంటే అక్కడైనా పర్సనల్ బ్రాండింగ్ అనేది ఆయన డెవలప్ చేసుకున్నారన్నమాట. ఓకే, సేమ్ అలాగే పర్సనల్ బ్రాండింగ్ అనేది ఇక్కడ ఇంపార్టెన్స్గా తీసుకుని చాలామంది వాళ్ళంతటా వాళ్ళకి అంటే చూడండి, ఇప్పుడు నేనే ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్, నేనేంటంటే డైరెక్ట్గా నేనే వచ్చి మీతో మాట్లాడుతున్నాను. మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే మీరు వేరే వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ ఏమవుతుందంటే నా అంతటి నేను యూట్యూబ్ను వాడుకుని పర్సనల్ బ్రాండింగ్ చేస్తున్నాను. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అలాగే చాలామంది క్రియేటర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ పర్సనల్ బ్రాండింగ్స్ని ముందు క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు వీడు ఇలా చేస్తున్నాడు, వాడు ఎలా చేస్తున్నాడు, ఒక లైఫ్ స్టైల్ అనేది చూపిస్తున్నారు అనుకుందాం. బిజినెస్ చేసి ఒక లైఫ్ స్టైల్ చూపిస్తున్నారు. లేకపోతే నేను ఇప్పుడు ఎలా ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను అలాగే ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ లేకపోతే ఇవన్నీ చూపించినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పీపుల్ అనేవాళ్ళు అట్రాక్ట్ అవుతారు. యాక్చువల్లీ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది జాయినింగ్ బిజినెస్ లాంటిది కాదు, ఇది ఒక అట్రాక్షన్ బిజినెస్ అనమాట. పీపుల్ని మనం ఎలా అట్రాక్ట్ చేస్తున్నాం మన వైపుకి అనే దాని మీద మొత్తం అంతా ఉపయోగపడుతుంది అనమాట. దీంట్లో సోషల్ మీడియా అనేది చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. చూడండి, టెక్నాలజీ అనేది ఎంత డెవలప్ అవుతుందంటే ఒకప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు, లెటర్స్ రాసుకునేవారు. తర్వాత మొబైల్ ఫోన్స్ అంటే టెలిఫోన్స్ వచ్చాయి, మధ్యలో వైడ్ ఫోన్స్. దాని తర్వాత మొబైల్ ఫోన్స్ వచ్చేసాయి, తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి. సోషల్ మీడియా అది ఇది టెక్నాలజీ ఏంటంటే డెవలప్ అవుతూ వెళ్తుంది అనమాట, అది ఆగదు. దాంతోపాటు మనం కూడా డెవలప్ అవుతూ వెళ్తేనే మనకేమన్నా కొంచెం దాని నుంచి మనం ఏమన్నా తీసుకుంటేనే మనకి ఏమన్నా రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. లేదు ఇంకా మీరు బ్యాక్ ఎండ్లోనే ఉన్నారు, ఏం నేర్చుకోలేదంటే కనుక మీరు ఏమీ చేయలేరు అనమాట. ఎందుకంటే మీరు రెగ్యులర్గా చేసి 5 to 9 జాబ్సే మీరు చేసుకోవాల్సి వస్తుంది. దాని ద్వారా మీరు జీవితాంతం అదే కష్టాలు పడాలి. తర్వాత మీరు దాచుకున్న డబ్బులతోనే మీ జీవితం బతికేస్తారంటే అది కూడా చెప్పలేం. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో సోషల్ మీడియాని అసలు ఎలా వాడతారో చూద్దాం. ఒకటి, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని మనం వాల్యూ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ అంటే ఏదో నెట్వర్క్ మార్కెటింగ్లో సమ్ ప్రోడక్ట్ ABCD అనే ఏదో ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ ప్రొడక్ట్స్ వాల్యూ క్రియేట్ చేయడం వల్ల ఒకటి వాళ్ళు దాని ద్వారా వాళ్ళు రీటైలింగ్ బిజినెస్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఏంటంటే ఒకటి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడం. ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు, బిజినెస్ ఆపర్చునిటీ అనేది. ఓకే, సపోజ్ మీరు బయటికి వెళ్ళి ఇలాగా ఉద్యోగం చేస్తున్నారా, లేదు ఇంటి దగ్గర ఉండి చేసుకోవాలనుకుంటున్నారా, సపోజ్ నా దగ్గర ఇలా బిజినెస్ ప్లాన్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి అని చెప్పేసి ఒక యాడ్ రన్ చేస్తారనమాట. ఆ యాడ్ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా అప్లై చేసుకుని దాంట్లోకి అయితే వెళ్తారు. ఇక్కడేమైంది, బయటికి వెళ్ళి ఏదైతే మన ప్రొడక్ట్ గురించి చెప్పాలి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందో అది ఇక్కడ ఆన్లైన్లో జరుగుతుంది. ఆఫ్లైన్లో జరిగిందంతా కూడా ఆన్లైన్లో జరగడం అనేది జరుగుతుంది. ఈ ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ ఇవన్నీ ఎందుకంటే చూడండి రీచ్ అనేది ఎక్కువ, జనాలు ఎక్కువ బాగా ఎడిక్ట్ అయిపోయింది దేనికంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్కి వాటికి అనమాట. ఓకే, ఎక్కడైతే అటెన్షన్ ఉందో అక్కడే మనం పట్టుకెళ్ళి మనం వీడియో పెట్టామంటే సపోజ్ 100 మందికి వీడియో వెళ్ళింది అనుకోండి, అందులో ఒకళ్ళు మన దగ్గరకు వచ్చినా చాలన్నమాట. ఓకే, బిజినెస్ టిక్ అనేది అది. అంటే 100 మందిలో 100 మంది రావాలనుకోవడం చాలా అంటే అది ఒక అపోహ, అది నమ్మకండి, అలా జరగదు కూడా అనేది. 100 మందిలో ఒక్కరు వచ్చినా చాలు అనుకుంటేనే వాడు బిజినెస్ మ్యాన్ అవుతాడనమాట. కానీ ఒక్కడిని ఎందుకు వదులుకోవడం, ట్రై చేస్తే ఏదన్నా అవుతుంది. ఓకే, సోషల్ మీడియాని అలా వాడుకుంటారనమాట నెట్వర్క్ మార్కెటింగ్లో. ఓకే, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకుని ఆటోమేటిక్గా వీళ్ళ దగ్గరకు వచ్చేలాగా చేసుకుంటారు బిజినెస్లో. ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ అనే కాదు, వేరే బిజినెసెస్ చాలా ఉన్నాయి. ఇందులో ఏంటంటే కోచింగ్ బిజినెసెస్ ఉన్నాయి, కొన్ని కోచింగ్స్ అమ్ముతూ ఉంటారు, సెల్లింగ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఏంటంటే కొన్ని కోర్సెస్ అమ్ముతారు, ఇంకా రకరకాలు అనమాట. అందులో మీరు ఒకవేళ సపోజ్ సెర్చ్ చేశారనుకోండి గూగుల్లో ఏ క్యాన్వా గురించి సెర్చ్ చేశారనుకోండి, ఆ క్యాన్వాకి సంబంధించిన ప్రో సబ్స్క్రిప్షన్ గురించి మీకు యాడ్లు వచ్చేస్తాయి ఇన్స్టాగ్రామ్లో. ఇదంతా ఒక కనెక్టివిటీ అనమాట టెక్నాలజీలో. ఓకే, నేనైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను ఈ వీడియోలో. నెక్స్ట్, మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నారు అనుకుంటున్నా. ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామందికి ఈ విషయాలు తెలియకుండా ఉన్నారనమాట. వాళ్ళకి తెలియజేయండి, ఎడ్యుకేట్ చేయండి వాళ్ళని కూడా. ఓకే, మీకు ఒకవేళ తెలుసుంటే కనుక మిమ్మల్ని ఎవరైతే తప్పుపడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా పంపించండి, ఎందుకంటే వాళ్ళకు కూడా నాలెడ్జ్ అనేది తెలియాలి కాబట్టి. ఓకే, అంటే మీరు ఒకరే కాదు, వేరే వాళ్ళు కూడా దీని గురించి తెలిసిన ఉన్నారు అనేసి
కొంచెం వాళ్ళకు కూడా పరిచయం చేయండి. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ని ఆటోమేషన్లోకి తీసుకెళ్ళి అలా యూస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్, ఇప్పటికి డికేడ్కి జనరేషన్ మారిపోతూ ఉంటుంది, అలాగే మారిపోతూ బిజినెస్ కూడా మారుతుంది, దాంతోపాటు అప్డేట్ అవుతుంది. బట్ నెక్స్ట్ వచ్చే అప్డేట్ ఏంటంటే ఇట్స్ టోటల్లీ ఏఐ అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ప్రస్తుతానికైతే బిగినింగ్లో ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్లో ఆటోమేషన్ అనేది ఇంకా బిగినింగ్లో ఉంది. బట్ ఈ ఆటోమేషనే కనుక ఫ్యూచర్లో సక్సెస్ అయితే ఇది అల్టిమేట్ బిజినెస్ అయిపోతుంది అనమాట. అంటే సెకండ్ హజిల్ అనమాట. బయట మీరు వేరే జాబ్ చేసుకుంటూ కూడా దీన్ని మీరు ఆపరేట్ చేయొచ్చు విత్ యూజింగ్ ఏఐ. అది ఎలా జరగబోతుంది ఏంటి అనేది నేను కొంచెం ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్ విత్ మీ. ఐఎమ్ క్రాంతి వెల్పురి సైనింగ్ ఆఫ్. బై బాయ్.